అతను మీ ముద్దుల కూతురు మల్లీశ్వరి ప్రేమించిన మనిషి. తన పేరు విష్ణు. మల్లీశ్వరిని ప్రేమించాడు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. తర్వాత ఎందుకో మల్లీశ్వరి మొహం చాటేసింది. విష్ణుని వదిలించుకోవాలి అనుకుంది. ఆ బాధలో అతను ఆత్మహత్య చేసుకోపోతే నేను కాపాడాను. చెప్పు మల్లీశ్వరి. ఏమ్మా, నేను నీ ప్రేమను బయట పెట్టానని నువ్వు నా కూతురు మీద నింద వెయ్యాలని చూస్తున్నావా? మీ నాన్న అడుగుతున్నాడు కదా, నువ్వే సమాధానం చెప్పు. సరే, పోనీ నేను సాక్ష్యాలతో నిరూపించనా? అవసరం లేదు. అమ్మా నాన్న, నేను విష్ణుని ప్రేమించాను. తను కూడా నన్ను ప్రేమించాడు. నేను మల్లేశ్వరుని ప్రాణంగా ప్రేమించాను. నా ప్రేమ గురించి నేనే తన అమ్మా నాన్నలతో మాట్లాడి పెళ్లికి ఒప్పించాలని వచ్చాను. మా పెళ్లికి ఇంత సహాయం చేస్తున్న రాధికా సిస్టర్కి ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదు. సిస్టర్, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఎరా చలపాయి, నీకు పని పాట లేదని తెలుసు, బాధ్యత లేదని తెలుసు. ఎలాగో పెళ్ళాన్ని కూతుర్ని ఇంట్లో వేసుకుని ఇంటిల్లిపాది ఇక్కడే కూర్చుని తిని మేస్తున్నారు. మంచి చెడు తెలుసుకోకుండా రాధికను దోషం చెయ్యాలని చూసావంటే నువ్వసలు మనిషివేనా? రేపే గుళ్ళో మల్లీశ్వరి పెళ్లి. అమ్మా రాధిక, పెళ్ళేర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో. అలాగే అమ్మమ్మ. నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను. నేను తర్వాత పెళ్లి చేసుకుంటాను. అయినా ఎప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా? చేసే నిర్వాకం చాలు. మీ పెంపకానికి ఇంతకంటే గొప్పగా ఏ సంబంధం దొరకదు. ఇంత జరిగిన తర్వాత కూడా పెళ్ళాపడం మంచిది కాదు. రేపే పెళ్లి. ఇందులో ఏ మార్పు లేదు. ఏమయ్య పెళ్లి కొడక, పెళ్లి గురించి మీ అమ్మా నాన్నలకి చెప్పి వాళ్ళని ఒప్పించి రేపు గుడికి తీసుకునిరా. అలాగే అమ్మా. పర్వాలేదు.
చాలా థ్యాంక్స్ సిస్టర్. ఇందులో నేను చేసిందేముంది? నీ ప్రేమలో నిజాయితీ ఉంది. నీ ప్రేమే నిన్ను గెలిపించింది. వస్తాను సిస్టర్. పిడుగుపడ్డట్టు ఆ శబ్దం ఏంటి? ప్రియా, ఎంత పని అయిపోయిందే బాబా. ఏమైంది అలా శోకాలు పెడుతున్నావు? నిజంగానే నా కాపురంలో పిడుగు పడిందే బాబా. అసలు ఏమైంది ప్రియా? ఏమైందంటే అవ్వాల్సిందంతా అయ్యింది. నా జీవితం నాశనం అయ్యింది. నా గొప్ప కొల్లేరయ్యింది. నా సంసారం చచ్చుబండలయ్యింది. నా భవిష్యత్తు అంధకారం అయిపోయింది. ఆపు. అసలు ఏమైందని చెప్పమంటే చురుకు పెళ్ళాం పిరికి మొగుడు సీరియల్ కథ చెప్తావేంటే? అదే బామ్మ, ఆ అమ్మాయి శ్రీవారిని మళ్ళీ కలిసిందే. అయ్యో రామా, ఆయనతో ప్రేమగా మాట్లాడింది. ఆయన తల మీద ఏదో పడితే తొలిపింది. ఎవరది నా అమ్మాయి? బామ్మకి తెలుసు. నువ్వు చెప్పు బామ్మా. నీ బొంద, నాకేం తెలుసే ఆ అమ్మాయి ఎవరో? నిన్నటి దాకా నువ్వు నా పార్టీ అన్నావు, ఇప్పుడు నీ మనోడి పార్టీకి వెళ్ళిపోయావా? నీకు ఆ అమ్మాయి ఎవరు తెలుసుకోవడం మాట తడుస్తున్నావు కదా. వచ్చే తింగర మొహందానా, ఎలా పడితే అలా మాట్లాడేవంటే ఇదిగో ఈ నేహాతో కాఫీ చేయించి నీ నోట్లో పోస్తాను, జాగ్రత్త. వద్దు వద్దు బామ్మా. అసలేమైందో చెప్పు. వద్దు, నేను చెప్తాను. నా కాఫీని అంత మాట అంటారా? నేను అలిగాను. మీకేమైనా పిచ్చా? అసలు విషయం వదిలేసి కాఫీ గురించి మాట్లాడుకుంటారేంటి? అసలు ఆ అమ్మాయి ఎవరో నువ్వు చెప్పు ప్రియా. బామ్మ, ఆ రోజు బండి మీద వెళ్ళిందే ఆ అమ్మాయి రోజు మళ్ళీ శ్రీవారిని కలిసింది. శ్రీవారిని ఇంటికి రమ్మంది. అంతేకాదు, మీ మనవడి అందానికి తగ్గట్టుగా నేను లేనంట. నేనంట యావరేజ్ గా ఉన్నానంట. చూడు బామ్మ, నేను బాలేనా? నేను చూడు, చెప్పు, నాకంటే అందుకత దొరుకుతుందా నీ మనవడికి? వచ్చే నీ ఏడుపు ఆ అమ్మాయి అమరికి దగ్గరవుతోందనా లేక నువ్వు బాగాలేవు అందనా? రెండు బామ్మ, రెండు. అది నా కాపురంలో నిప్పులు పోసేలా ఉంది బామ్మ. నా సంసారానికి మంటలు పెట్టేలా ఉంది. నా కోడల్ని ఏడిపించిన వాళ్ళని మనం వదలటానికి వీల్లేదు కామ్రేడ్స్. నడుం బిగించండి. 1 2 3 4 నలుగురం వెళ్ళి దానికి బుద్ధి చెప్పొద్దాం. అవును, వదినకి మనం న్యాయం చేయాల్సిందే. దాంతో పాటు అన్నయ్య కూడా బుద్ధి చెప్పాలి. మధ్యలో మీ అన్యాయం చేశాడు. చేసిందంతా సుప్పనదే. ఓసే, ముందు దాని సంగతి తేలుద్దాం, పదండి. అందరూ నడువులు బిగించండి.
ఇంకా అలా చూస్తున్నారే, పదండి. పదండి. అది చెప్పిన అడ్రస్ నా ఫోన్ లో రికార్డ్ చేశాను కదా బామ్మ. దాని ప్రకారం ఇదే దాని ఇల్లు. అవునా? ఇంకెందుకు ఆలస్యం? పదండి, దాని దుమ్ము దులుపుదాం. ఎవరు మీరు? ఓ మీరా? రండి లోపలికి. కూర్చోండి. మీరే వచ్చారు, అమర్ రాలేదా? చూసావా బామ్మ, సిగ్గు లేకుండా అమర్ రాలేదా అని మనల్ని అడుగుతుంది. అయ్యో నించున్నారే, కూర్చోండి. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? నీ రక్తం తాగుతాం. నీతో 3 చెరువుల నీళ్లు తాగిస్తాం. అలా తాగిన నీళ్ళని వెంటనే కక్కిస్తాం. ఏం మాట్లాడుతున్నారండి? ఏమి, నీకు నా మొగుడే కావాల్సి వచ్చాడా? నిన్ను అమ్మా, అది కాదండి నేను చెప్పేది. ఏంటే నువ్వు చెప్పేది? నా మనవడికి పెళ్ళయిందని తెలుసు కూడా వాడి వెంట పడ్డానికి నీకు సిగ్గు లేదు? ఏమండి నేను అసలు లేదు, వడ్డీ లేదు. పరాయి మగవాళ్ళని చూసే నీలాంటి ఆడవాళ్ళని నడ్డిమి తన్నాలి. మీరు పొరపాటు పడుతున్నారు. ఆ పొరపాటు చెయ్యొద్దని హెచ్చరించడానికి వచ్చాం. ఇంకోసారి మా అన్నయ్య వైపు చూసావని తెలిసిందో మా కామ్రేడ్స్ తాకిడే నువ్వు తట్టుకోలేవు. నిజంగానే నాకు. ఏయ్, కవరింగ్ చేస్తున్నావేంటి? కవరింగ్ లో గుడిమెట్ల దగ్గర కొబ్బరి చిప్పలేరుకునే మొహందానా నా మొగుడిని లైన్లో పెట్టింది కాక పైగా నేను యావరేజ్ గా ఉన్నానంటావా? మా శ్రీవారికి సరైన జోడి కాదు అంటావా? అసలు నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావే? రైలు కింద చితికిపోయిన రూపాయి బిళ్ళ మొహందానా? ప్రియా, ఏంటిది? ఎందుకు వచ్చారు ఇక్కడికి? చూసావా బామ్మ, దీనికోసం నా మీద మీ మనవడు ఎలా అరుస్తున్నాడు? అదేమో బెల్లమైంది, నేనేమో అల్లమయ్యాను. సంవత్సరం తిరక్క ముందే నా మీద మొహం పట్టింది మీ మనవడికి. నోటికి ఏది వస్తే అది వాక్కు. ఒరే, చేయాల్సిన బుద్ధి లేని పనులన్నీ నువ్వు చేసి దీన్ని తిడతావేమిట్రా? అవునమ్మా, నువ్వు చేసిన పనేం బాలేదు. ఏ మా శ్రీవాణి అంటారేంటి? చేసిందంతా ఇదైతేను. చూసావా అన్నయ్య, నువ్వంటే వదినకి ఎంత ప్రేమో. ఇంత జరిగినా కూడా నిన్నొక్క మాట కూడా అననివ్వడం లేదు. ఆపండి. తను నా ఫ్రెండ్ భార్య. నేను దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించాను. దీపిక ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా. హే, తను నాకు సిస్టర్ లాంటిది. ఏమన్నారు శ్రీవారు? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. దీపిక నాకు చెల్లెల్లాంటిది. ఈ మాట ఏదో ముందే చెప్పొచ్చు కదా శ్రీవారు. ఏ, అసలు నీకు నా మీద అనుమానం ఉంటే ముందు నన్ను అడగాలి. అంతేగాని మంచి చెడు ఆలోచించకుండా ఇలా వచ్చి గొడవ చేస్తావా? తనెంత బాధపడుతుందో కొంచెమైనా ఆలోచించవా?
నేను అలా రోడ్డు మీద వెళ్తూ మీరు ఇక్కడికి రావడం చూసి ఇలాంటి పిచ్చి పని ఏదో చేస్తారనే వచ్చాను. గుర్తు లేకుండా ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. ఆయన మీరేంటి బామ్మ? ఏదో చిన్నపిల్లలం, భయానికేదో తొందరపడతాం. మాకు తప్పు అని చెప్పాల్సింది పోయి నువ్వే నడుం బిగించి గొడవకొస్తే ఎలా? ఓ సినియాగా ఇచ్చాం కూలా. ఆయన మీరేంటత్తయ్యా? నేనేదో నా మానాన్ని నేను ఏడుస్తూ ఉంటే మమ్మల్ని రెచ్చగొట్టి తీసుకొచ్చారు. నేను చిన్నదాన్ని, నాకేం తెలీదు. అవునవును, నీకేం తెలియదులే. ఓసి ఓసి, నీ మొగుడిని చూడగానే అలా మాట మార్చేసేమేమిటే? ప్రియా, ఓవర్ యాక్షన్ ఆపు. దీపికకి సారీ చెప్పు. సారీ. చేసి చాలు, వెళ్ళండి. దీపిక యాక్చువల్లీ అమర్, ఇంకెప్పుడు మా ఇంటి వైపు రాక అమర్. అమ్మో అమ్మో, వాళ్ళు తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టారు. వాళ్ళ తరఫున నేను సారీ చెప్పు. అమర్, ఏంటి అలాగే చూస్తున్నారు? ఏంటండి అలా చూస్తున్నారు? నీ పద్ధతేంటో అర్థం కాక చూస్తున్నాను. అంటే ఒక ప్రేమ జంటని కలిపినందుకు పొగడాలో, భార్యగా నీ ప్రవర్తనకి కోప్పడాలో తెలియక చస్తున్నాను. ఎందుకండి అలా అంటున్నారు? ఇంకెలా అనాలి రాధిక? ప్రేమించిన వాళ్ళని దూరం కాకుండా కలపాలి అన్న ఆలోచన ఉన్న నీకు భార్యగా భర్తకి దగ్గర కావాలని ఎందుకు అనిపించట్లేదు? భర్తగా నా ప్రేమ, నా ఆరాటం నీకెందుకు అర్థం కావట్లేదు? మొన్నటిదాకా నీ మీద కోపంగా ఉండి నేను దూరం పెట్టినందుకు ఇప్పుడు నువ్వు నన్ను దూరం పెట్టి కక్ష తీర్చుకుంటున్నావా? అయ్యో, నిజంగా నాకు అలాంటి ఉద్దేశమేం లేదండి. అలాంటి ఉద్దేశమే లేదంటూనే నేను చేయి వేస్తే దూరంగా వెళ్ళిపోతావా? ఆ కారణం ఏంటో నీకే తెలియాలి. ఎందుకు నాకు మాత్రం చెప్పు. మీ పరిస్థితిని నేను చెప్పుకోలేక మీకు దూరంగా ఉండాల్సి వస్తుంది. నాకెందుకు ఆ భగవంతుడు ఇలాంటి శిక్ష వేస్తున్నాడో తెలియడం లేదు. మాట్లాడు రాధిక, నేనంటే ఇష్టం లేదా? ఎప్పటికీ ఇలానే ఉండాలనుకుంటున్నావా? అది కాదండి. తప్పించుకోవద్దు రాధిక. నీ మనసులో ఏముందో నాకు చెప్పు. నాకు చెప్పి తీరాలి. నాకు అయ్యో, ఏమండి, రండి, ఇలా రండి. మెల్లగా. మీ ఆరోగ్యం అసలే బాగాలేదు. ఎందుకండి ఆవేశపడతారు? ఉండండి, టాబ్లెట్ తీసుకొస్తాను. టాబ్లెట్ వేసుకోండి. ఏమండి,
ఇవ్వండి. మీ ఆరోగ్యం ఏమాత్రం బాగుండడం లేదు. అసలు ఎమోషనల్ కావద్దండి. ప్లీజ్ రిలాక్స్డ్గా ఉండండి. ఇవ్వండి.